షాద్ నగర్ వైపు ఉన్న డిటిసిపి రెరా అప్రూవ్డ్ సిర్లసీమ 2 డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. పార్టీ కోసం హార్నెస్లో పనిచేయడం, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడిగా కూడా పూర్తి స్థాయిలో అన్ని నియోజకవర్గాల్లో కూడా పనిచేయడం చేసిన తర్వాత ఏ రాజకీయ నాయకుడికైనా సరే మన కోరుకొండ నియోజకవర్గంలో పోటీ చేయడానికి పార్టీ పని చేస్తారు తప్ప వేరే మార్గం అయితే ఉండదు. దురదృష్టం ఏంటంటే కొంతమంది మాట విని కొవ్వూరు నియోజకవర్గంలో సీట్ని పక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తికి ఇచ్చినటువంటి సందర్భంలో కేడర్తో మాట్లాడుతూ ఉన్నాం. కేడర్ నిర్ణయం నా నిర్ణయంగా ఉంటుంది తప్ప నేను డీటెయిల్గా తీసుకునేది లేదు. నిన్న కూడా చెప్పాను, పోటీ చేయడం అనేది ఖచ్చితంగా, ఎందుకంటే మా పార్టీ ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉందో తిరిగి పునరాలోచన చేస్తుందని ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే రాజకీయాల్లో ప్రజాకర్షణ, ప్రజలతో ఉన్న అనుబంధమే ముందుకు నడిపిస్తుంది తప్ప పైరవీలు అనేవి నడిపించవు. ఈ పైరవీలతో కూడా గెలిచిన సంఘటనలు ఎక్కడా కూడా ఉండవు. ఇప్పుడు కూడా ప్రజలు నమ్ముకొని ఉన్నాం, కార్యకర్తలు నమ్ముకొని ఉన్నాం, నాయకులు నమ్ముకొని ఉన్నాం. కార్యకర్తలు ప్రజలు ఏం కోరుకుంటే అదే చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నియోజకవర్గంలో ప్రధానంగా దేనికోసం అయితే పోరాడుతున్నామో ప్రజలందరికీ తెలుసు. ఆ పోరాటం విజయవంతం కావాలని చంద్రబాబు నాయుడు గారి మనసు మారుతుందని ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ పక్కన రాపాక శ్రీని గారు యాస్పిరెంట్గా ఉన్నారు, ఇటు పక్క ఉప్పుడురాజు గారు యాస్పిరెంట్గా ఉన్నారు. వీళ్ళు కాకుండా అదనంగా 11 మంది యాస్పిరెంట్స్ని గత 4.5 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో కొంతమంది పెద్దలు తిప్పుతా ఉన్నటువంటి పరిస్థితి, కానీ వాళ్ళతో ఫ్లెక్సీలకి ఇతర ఖర్చులు పెట్టిస్తున్నటువంటి పరిస్థితి, నా మీద యుద్ధానికి వీళ్ళందరూ కూడా వాడుకున్నటువంటి పరిస్థితి. వీళ్ళు ఎవరినీ కాదని వీళ్ళు పక్క నియోజకవర్గం నుంచి తీసుకొచ్చి పెట్టిన పరిస్థితి చూస్తూ ఉంటే ఈ నియోజకవర్గం ఏం జరుగుతూ ఉంది. ఈ నియోజకవర్గంలో ఎందుకంటే జిల్లా ప్రెసిడెంట్గా 7 నియోజకవర్గాలు నాకు ఇచ్చాక ఇక్కడ డిస్టర్బెన్స్ వస్తుందని 6 నియోజకవర్గాలు చూడండి, 7వ నియోజకవర్గం మేము 3 నెలలు ఆగమని చెప్పినటువంటి వ్యక్తులు ఈ రోజుకి కూడా దానికి క్లియరెన్స్ ఇవ్వకుండా అనేక అవమానాలు చేశారు. అవమానాలన్నీ కూడా కేవలం పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి మనం. ఎందుకంటే ఉద్యోగం మానేసి ఇంకా 11 సంవత్సరాలు సర్వీస్ ఉండగా రిజైన్ చేసి వచ్చాం. కుటుంబాన్ని, పిల్లల్ని వీధుల్లో పెట్టి ఈరోజు రాజకీయం చేసే సందర్భంలో ఎలాంటి నిర్ణయాలు, ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పౌల్ట్రీ యాక్షన్కి వెళ్ళింది, ఇల్లు యాక్షన్కి వెళ్ళింది, ఇల్లు అమ్ముకున్నాం, సైట్లు అమ్ముకున్నాం తప్ప ఎక్కడ కూడా ఎక్సైజ్ మంత్రి ఎవరి దగ్గర ₹1 సంపాదించింది లేదు. అది పార్టీకి తెలుసు, నాకు తెలుసు. మరి ఇలాంటి సందర్భంలో రాజకీయాల్లో గౌరవంగా బ్రతకాలనుకున్నాం, ఆత్మగౌరవం కావాలనుకున్నాం. ఆత్మగౌరవం అనేది దాని కొలమానం ఏంటంటే తిరిగి పోటీ చేసేటువంటి అవకాశం ఉంటే ఆత్మగౌరవానికి కొలమానంగా ఉంటుంది తప్ప కేవలం పైరువేలుతో ఎవరికో సీట్ ఇచ్చేసి మీరు నడవండి అంటే గత అనుభవాలు ఉన్నాయి. గతంలో కూడా వీళ్ళందరూ కూడా నచ్చ చెప్పారు, అనిత గారిని గెలిపించండి, ఖచ్చితంగా ఇక్కడ మన పార్టీ గెలవాలని చెప్పాం. కానీ గెలిచే వరకు వీళ్ళందరూ పోటీ చేసే వరకు వీళ్ళందరినీ ఉపయోగించుకొని కనీసం కౌంటింగ్ కూడా వీళ్ళెవరిని పిలవకుండా అవమానాలు పాలు చేసినటువంటి సందర్భం, వీళ్ళెవరిని కూడా కలుపుకోలేని పరిస్థితుల్లో కేవలం కొంతమంది 4 నాయకులు కలిసి రాజకీయం నడిపిస్తూ ఉన్నారు. ఈ రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారికి తెలిసే జరుగుతాయి, తెలియకుండా. ఎందుకంటే ఏ నాయకుడికైనా 175 అంటే 175 ఒకలాగే ఉంటాయి. ఈరోజు ప్రధానంగా చూసినప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. 15 సీట్లు వైకాపాకి ఎనానిమస్గా ఇచ్చి 7 సీట్లు టీడీపీ ఎనానిమస్గా గెలవడం అంటేనే ఆ పార్టీల మధ్య ఏ విధమైన పొత్తు ఉంది. దానివల్ల నాయకులు, కార్యకర్తలు ఏ విధంగా బలవుతున్నారు. ఆ బలవకుండా ఉండడం కోసం నేను పోరాడుతున్నాను తప్ప నా కోసం కాదు. ఈరోజు ఖచ్చితంగా పార్టీని బతికించుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఇక్కడ నిలవాలి. ఎందుకంటే గత 26,000 ఓట్లతో ఓడిపోయింది. 36,000 ఓట్లతో ఓడిపోయినటువంటి వ్యక్తి అక్కడ వచ్చేసి ఎలా గెలుస్తాడో చెప్పాలి. ఎందుకంటే అదే తలా వెంకటరావు అక్కడ 36,000తో ఓడించినటువంటి ముప్పుడు వెంకటేశ్వరరావు ఇక్కడ రావడం కానీ ఏ విధంగా మరి 36,000 పోయి 26,000 పోయి ఏ విధంగా గెలుస్తాడు, ఏ లెక్కలు ఉన్నాయి, దేని లెక్కల ప్రకారం గెలుస్తాడు, ఏ క్రైటీరియా ఏంటనేది సరైనది కాదు. రాజకీయాల్లో వివక్షత అనేది సరైనది కాదు. ఖచ్చితంగా ఇక్కడ ఆ వివక్షత అనేది జరగడం వల్ల ఇబ్బంది పడతా ఉన్నాం. ఆ వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. ఖచ్చితంగా ఈ నియోజకవర్గ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు ఏం చెప్తే అది చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.